హలో అండి. నమస్తే. వెల్కమ్ టు ఏవిటెడ్ తెలుగు. మన ఛానల్‌ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో మంచి స్ట్రాటజీస్, టెక్నికల్ నాలెడ్జ్ అండ్ డైలీ అనాలిసిస్ మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటాము. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ ఒక వీక్లీ అనాలిసిస్ చూసుకున్నట్లయితే ఒక చిన్న లాజిక్ చెప్తాను. ఇది ట్రేడ్ చేయడానికి కాదండి, జస్ట్ అబ్జర్వ్ చేయడానికి. ఏంటంటే చూడండి, మార్కెట్ వరుసగా 4 గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ చేసింది. చూడండి, వరుసగా 4 గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ చేసింది. లాజిక్ ఏంటంటే వరుసగా గ్రీన్ క్యాండిల్స్ ఆర్ రెడ్ క్యాండిల్స్ ఏదైనా ఫామ్ చేస్తే నెక్స్ట్ క్యాండిల్ కలర్ చేంజ్ అవుతుంది. ఓకేనా? అంటే జస్ట్ 4 అంటే 4 అనే కాదు, 3, 4, 5 అలా వరుసగా ఏదైనా ఒకే కలర్ క్యాండిల్స్ ఫామ్ అవుతూ ఉంటే నెక్స్ట్ ఆ కలర్ చేంజ్ అవుతుంది. అది చిన్న లాజిక్, ట్రేడ్ చేయడానికి కాదు, జస్ట్ అబ్జర్వ్ చేయడానికి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకున్నా చూడండి, వరుసగా 4 రెడ్ క్యాండిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ క్యాండిల్ కలర్ చేంజ్ అయింది. జస్ట్ అలా చిన్న లాజిక్, దీన్ని బేస్ చేసుకొని మనం ట్రేడ్ చేయలేము, జస్ట్ అబ్జర్వ్ చేయడానికి. చూడండి, ఇక్కడ కూడా రీసెంట్గా 4 గ్రీన్ క్యాండిల్స్ అబ్జర్వ్ చేసినట్లయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ మార్కెట్ హై లెవెల్ నుంచి కొంచెం రిజెక్షన్కి గురైంది. చూడండి, మీరు ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకున్నా కూడా మార్కెట్ హై లెవెల్స్ నుంచి స్లైట్లీ సెల్లింగ్ ప్రెజర్కి గురైంది. ఓకేనా? నెక్స్ట్ వీక్ మనం డిస్కస్ చేసినట్లయితే నెక్స్ట్ వీక్ ఒక చిన్న రెడ్ క్యాండిల్ ఫామ్ అవ్వడానికి ఛాన్స్ ఉందండి. చిన్న రెడ్ క్యాండిల్ మార్కెట్ మేబీ నెక్స్ట్ వీక్ మొత్తం స్లైట్లీ సైడ్ వేస్ నుంచి స్లైట్లీ సెల్లింగ్ ఛాన్స్ ఉంది. సో కొంచెం ట్రేడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ చూడండి, డే క్యాండిల్స్లో మార్కెట్ ఒక చిన్న ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఇప్పుడు ఇన్సైడ్ క్యాండిల్స్ని ఎలా ట్రేడ్ చేయాలంటే మీకు అది పెద్ద సబ్జెక్టు. ఇప్పుడు ఒక చిన్న పాయింట్ చెప్తాను, అంత ఎక్స్ప్లెయిన్ చేయలేను. అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో చాలా లెంత్ అవుతుంది. అసలుగా మన వీడియోలు ఎవరు చూడరు. ఇంకా అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా ల్యాగ్ అయిపోతుంది. చూడండి, ఇన్సైడ్ క్యాండిల్స్ ఎలా ట్రేడ్ చేయాలంటే ఇప్పుడు ఇక్కడ రెడ్ క్యాండిల్ కనిపిస్తుంది కదా, రెడ్ క్యాండిల్ ముందున్న గ్రీన్ క్యాండిల్ లోపలే ఉంది. అంటే పైన కిందకి అప్ సైడ్ డౌన్ సైడ్ బ్రేక్ చేయలేదు. మార్కెట్ ఎలాగో బుల్లిష్లో ఉంది. ఇప్పుడు ఇన్సైడ్ క్యాండిల్ని ట్రేడ్ చేయాలంటే ఈ ముందు క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేసి మార్కెట్ ఒక క్యాండిల్ని క్లోజ్ చేస్తే నెక్స్ట్ మూమెంట్ బుల్లిష్గా ఉంటుంది. అర్థమైందా? ఇలా ఇన్సైడ్ క్యాండిల్ని ట్రేడ్ చేస్తాము. దీని గురించి డీటెయిల్ వీడియో మనం నెక్స్ట్ మాట్లాడుకుంటాము. ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఆర్ నెక్స్ట్ మార్కెట్ ఎలా ఉంటుందంటే, ఆ మార్కెట్లో బుల్లిష్ మూమెంట్ రావాలంటే ఈ లెవెల్ని బ్రేక్ చేసి పైన క్లోజ్ చేస్తేనే మార్కెట్లో బుల్లిష్ మూమెంట్ వస్తుంది. ఆ లెవెల్ కింద ఎంతసేపు మార్కెట్ ఉన్న స్లైట్లీ సైడ్ వేస్ నుంచి స్లైట్లీ నెగిటివ్ ప్రెజర్కి మార్కెట్ గురయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా ఆ లెవెల్ బ్రేక్ చేస్తే నెక్స్ట్ మన లెవెల్ 48,293, అది మనకు ఒక నెక్స్ట్ ఇంపార్టెంట్ లెవెల్గా అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ముందు ఆ విక్ని 48,155ని బ్రేక్ చేస్తే నెక్స్ట్ 48,293 ఇంపార్టెంట్ లెవెల్గా మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మండే మార్కెట్ యొక్క ట్రేడ్ ఎలా అంటే చూడండి, 15 మినిట్స్లోకి చూద్దాము. బిగినర్స్ అందరూ 15 మినిట్స్లోనే ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. అది ఎందుకు అనేది నెక్స్ట్ నేను అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి, మనకి ఫ్లాగ్ అండ్ పోల్ వీడియోలో ఒకసారి కామెంట్ చేశారు, సార్ ప్యాటర్న్ ఫామ్ అయ్యేటప్పుడు ఎలా ఐడెంటిఫై చేయాలి అని. చూడండి, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే చూడండి, మార్కెట్ డ్రాస్టికల్గా కిందకి ఫాల్ అయిన తర్వాత ఇక్కడ ఇది ఫాల్ అయిందని మనము పోల్గా కన్సిడర్ చేస్తాం కదా. చూడండి, తర్వాత ఇక్కడ ఫ్లాగ్ చూడండి, ఇది ఫ్లాగ్ లాగా కన్సిడర్ చేసుకుంటే అంటే మార్కెట్ ఒక రేంజ్లో ఉంది. చూడండి, ఇక్కడ ఈ రేంజ్ కనిపిస్తుంది కదా, ఒక రేంజ్లో మార్కెట్ ఉండిపోయింది. ఈ రేంజ్ని మనము ఫ్లాగ్ అనుకుంటాము, అంతే కదా. ఈ ఫ్లాగ్ ఇది లైవ్లో అంటే మార్కెట్ ఇంకా బ్రేక్ చేసి ట్రేడ్ రాలేదు, ఇంకా లైవ్లో ఉంది, ఆ ప్యాటర్న్ ఫామ్ అవుతూ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని ఎలా ట్రేడ్ చేయాలంటే, రేపు మండే రోజు ఈ ఫ్లాగ్ ఈ రేంజ్ ఉంది కదా, ఈ రేంజ్ని బ్రేక్ చేసి మార్కెట్ కిందకి బ్రేక్ చేస్తేనే మనము ఈ ట్రెండ్లో అది ఇది బేరిష్ ఫ్లాగ్ అండ్ పోల్ కదా, ఈ రేంజ్ని బ్రేక్ చేసి మార్కెట్ కిందకు వస్తే ట్రేడ్ యాక్టివేట్ చేసుకుంటాము. మన టార్గెట్స్ వచ్చేసరికి మనకి రౌండ్ టార్గెట్ ఉంది కదా, రౌండ్ ఫిగర్ 47,700, ఇది ఒక రౌండ్ ఫిగర్ టార్గెట్ అవుతుంది. లేదు నేను పోల్ అంతా టార్గెట్ పెట్టుకుంటానంటే అక్కడ చెప్పాను కదా, ఒక చిన్న లాజిక్ చెప్పాను, డీకే అయ్యే ఛాన్స్ ఉంది అని. ఒకసారి ఆ వీడియో ఇంకా ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూసేవాళ్ళు, ఆ వీడియో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ వీడియో చూడండి. చాలా అడ్వాన్స్డ్ అండ్ ఇంపార్టెంట్ ప్యాటర్న్. దాన్ని మిస్ చేసుకోకుండా ఉండడానికి ట్రై చేయండి. చాలా ఇంపార్టెంట్ ప్యాటర్న్ అది. మార్కెట్ పెరగాలన్నా, మార్కెట్ ఫాలో అవ్వాలన్నా ఆ ప్యాటర్న్ని ఫాలో అవ్వకుంటూనే మార్కెట్లో పెరగడం కానీ పడడం కానీ జరుగుతూ ఉంటుంది. సో ఇలా ట్రేడ్ చేసుకుంటాము. ఇంకా ఇది మీరు అడిగారు కదా, లైవ్లో ఎలా
చూడాలి, మార్కెట్ అయిపోయిన తర్వాత కాదు, లైవ్లో ఎలా చూడాలి అని చూడండి. ఇది మనకి చిన్న లైవ్ ఎగ్జాంపుల్. మార్కెట్ ఇప్పుడు ఈ లెవెల్ కంటే, ఇక్కడ ఈ రేంజ్ కంటే కిందకు బ్రేక్ అయితే మనము పీఈ తీసుకొని మన టార్గెట్స్, మీరు బాగా ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్స్ అయితే పోల్ ఎంత ఉంటే అంత మనము టార్గెట్స్ పెట్టుకోవచ్చు. చూడండి 400 వరకు, సుమారుగా 400 పాయింట్స్ వరకు పోల్ ఉంది కాబట్టి మీరు కొంచెం ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్ అయితే 400 పాయింట్స్ వరకు మీరు టార్గెట్ పెట్టుకోవచ్చు. లేదు బిగినర్స్ అనుకుంటే మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా 47,647 లేదా 47,700, ఇవి చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకొని ట్రేడ్స్ని క్లోజ్ చేసుకున్న మంచి రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు సి సైడ్ ఎలా వెళ్ళాలి అంటే, మార్కెట్ 48,000 ఇందాక చెప్పుకున్నాం కదా, 48,155 బ్రేక్ చేసి పైకి క్లోజ్ చేయనంత వరకు మార్కెట్లో మనము బ్లైండ్గా సిఈ ట్రేడ్ తీసుకోవడానికి ఛాన్స్ లేదండి. ఒకవేళ చిన్న చిన్న ట్రేడ్స్ యాక్టివేట్ అవుతే, ఇప్పుడు నేను ఎలా ఇప్పుడు మండే రోజు సిఈ ట్రేడ్ తీసుకుంటానంటే, జస్ట్ ఏం లేదు, పీడిఎల్ స్ట్రాటజీలో పీడిఎల్ ట్రేడ్ ఉంది కదా, పీడిఎల్ ట్రేడ్ వస్తే నేను సిఈ తీసుకుంటాను, లేదంటే అంత అగ్రెసివ్గా సిఈ తీసుకోను. ఇంకా ఏదైనా ప్రైజ్ యాక్షన్ ఫామ్ అయితే అప్పుడు తీసుకుంటాను. మీకు టెలిగ్రామ్లో కూడా ఇన్ఫామ్ చేయడానికి ట్రై చేస్తాను. మన టెలిగ్రామ్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. దట్స్ ఇట్, బ్యాంక్ నిఫ్టీ సింపుల్. ఇప్పుడు ఈ రేంజ్ బ్రేక్ అయ్యి మార్కెట్ కిందకి వెళ్తే చిన్న పీఈ ట్రేడ్ తీసుకుంటాను. సిఈ ట్రేడ్ జస్ట్ పీడిఎల్ బ్రేక్ అయితే సిఈ ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. దట్స్ ఇట్, అంతకంటే ఇంకా బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ లాజిక్ లేదు. ఎందుకంటే మార్కెట్ ఇంకా ఇప్పుడు నెక్స్ట్ వీక్ రేంజ్లో ఉండడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది కాబట్టి అగ్రెసివ్గా ట్రేడ్ చేసి లాస్ అవ్వడానికి అంత ఛాన్స్ ఇవ్వను. సో దట్స్ ఇట్ బ్యాంక్ నిఫ్టీలో. చూడండి నిఫ్టీ ఒకసారి డిస్కస్ చేసినట్లయితే, నిఫ్టీ వీక్లీ క్యాండిల్స్ చూసుకున్నట్లయితే స్ట్రాంగ్ బుల్లిష్ ఉంది. ఓకేనా, చూడండి వరుసగా స్ట్రాంగ్ 1 2 3 4 క్యాండిల్స్ అన్నీ మంచి స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. ఓకే, మార్కెట్లో మేబీ ఈ బుల్లిష్నెస్ ఇంకా కంటిన్యూ అవ్వచ్చు. ఎంతవరకు అంటే 22,677 వరకు ఈ బుల్లిష్ మూమెంట్ కంటిన్యూ అవ్వచ్చు. ఎలా కంటిన్యూ అవుతుంది, ఎలా చేయాలి అని ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్లయితే నిఫ్టీలో ఇక్కడ చూడండి, ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ అని ఎవరికైనా ఐడియా ఉందా? ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. దీన్ని ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ అంటాము. దీని గురించి మళ్ళీ మనము డిస్కస్ చేస్తాము ఫర్దర్. దీని గురించి మనం మళ్ళీ మీకు డీటెయిల్గా చెప్తాను. ఈ ప్యాటర్న్ కూడా కొంచెం యాక్యురేట్గానే వర్క్ అవుతుంది. కాకపోతే దీన్ని కొంచెం క్విక్గా ట్రేడ్ చేయాలి. అంటే ఇప్పుడు ఫస్ట్ గ్రీన్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి నెక్స్ట్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. కాకపోతే అది క్లోజింగ్ అప్పటికి క్యాండిల్ మళ్ళీ పైకి కిందకి వెళ్ళడం జరుగుతుంది. దీన్ని ఎలా ట్రేడ్ చేయాలనే విషయాన్ని కూడా నేను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ కూడా మార్కెట్లో బుల్లిష్ మూమెంట్ కనిపించాలంటే ఈ రెడ్ క్యాండిల్ని బ్రేక్ చేసి మార్కెట్ పైకి వెళ్తే, ఇప్పుడు ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది ఫెయిల్ అవుతుంది. జనరల్గా ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ ఏంటంటే అది బేరిష్ ప్యాటర్న్, అది అటు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు మార్కెట్ ఫాలో అవుతుంది. ఇప్పుడు దాన్ని ఫెయిల్ అయితే మార్కెట్ పైకి వెళ్తుంది. ఇప్పుడు అది ఫెయిల్ అవ్వాలంటే ఈ విక్ని ఈ క్యాండిల్ హైని బ్రేక్ చేసి మార్కెట్ పైన క్లోజ్ అయితే ఆ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫెయిల్ అవుతుంది. అప్పుడు మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. విక్ బ్రేక్ అయ్యి పైకి వెళ్తేనే మార్కెట్లో బుల్లిష్ మూమెంట్ ఉంటుంది, లేదంటే ఈ ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ బాగా 100% యాక్యురేట్గా ఇంకా మార్కెట్ ఫాలో అవుతుంది అని మనం ఎప్పుడు డిసైడ్ అవ్వాలంటే, చూడండి ఈ రెడ్ క్యాండిల్ లో కూడా బ్రేక్ అయ్యి మార్కెట్ కిందకి, అంటే రేపు మండే క్యాండిల్ ఈ విక్ను కూడా బ్రేక్ చేసి అరౌండ్ 22,429 ఉంది కదా, ఈ లెవెల్ని కూడా బ్రేక్ చేసి మార్కెట్ కింద క్లోజ్ అయితే రేపు మండే మార్కెట్ నిఫ్టీలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హై బ్రేక్ చేసి పైకి వెళ్ళిందంటే మార్కెట్లో బుల్లిష్ మూమెంట్ ఫామ్ అవుతుంది, మార్కెట్ బుల్లిష్గా వెళ్ళిపోతుంది. ఒకవేళ లో బ్రేక్ చేసి మార్కెట్ కిందకు వచ్చిందంటే స్ట్రాంగ్ బేరిష్ మూమెంట్ ఉండే ఛాన్స్ ఉంది. సో మండే మార్కెట్ చాలా ఇంపార్టెంట్. ట్రెండ్ డిసైడ్ చేసే క్యాండిల్ మండే రోజు ఫామ్ అవుతుంది. లేదు మధ్యలోనే ఉందంటే మళ్ళీ ఇంకా బ్యాంక్ నిఫ్టీ లాగా నిఫ్టీ కూడా రేంజ్లోనే ఉండే ఛాన్స్ ఉంది. ఓకేనా, ఇప్పుడు మండే ఎలా ట్రేడ్ చేయాలంటే 15 మినిట్స్లోకి వెళ్తే చూడండి, 15 మినిట్స్లో ఇక్కడ నిఫ్టీలో కూడా ఒక రేంజ్ ఫామ్ అయింది. ఇక్కడ కూడా మీకు లైవ్లో ఇంకా ఫామ్ అవ్వని, అంటే ఫుల్గా ఫామ్ అవ్వని మనం ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ని డిస్కస్ చేస్తాము. చూడండి, ఇది పోల్, దీన్ని ఏమంటాము అంటే మార్కెట్ ఇలా పైకి కిందకి అంటే రేంజ్లోనే ఉండాలి. జస్ట్ మనకి థియరీలో ఏం మాట్లాడుకున్నామో ప్రాక్టికల్ 100% అలా ఉండదు. వాట్ ఎవర్ మార్కెట్ ఇప్పుడు రేంజ్లో ఉంది. ఏంటి ఆ రేంజ్? చూడండి, హై ఏమో ఇది జస్ట్ ఒక రేంజ్ అనుకుంటే, ఫ్లాగ్ అండ్ పోల్ రేంజ్ కదా, ఇంకా మార్కెట్ ప్యాటర్న్ని ఫుల్గా ఫామ్ చేయలేదు. ఇప్పుడు రేపు మండే మార్కెట్ ఈ ప్యాటర్న్లో పైకి బ్రేక్ చేస్తే
ఈ లెవెల్ ఉంది కదా, ఆ బ్రేకింగ్ క్యాండిల్ మన ఎంట్రీ అవుతుంది. మన టార్గెట్ జనరల్‌గా మనం స్టాక్స్‌లో అయితే పోల్ ఎంత ఉంటే అంత టార్గెట్ పెట్టుకుంటాము. ఇండెక్స్‌లో, ఆప్షన్స్‌లో ఆ లాజిక్ చెప్పాను కదా వీడియోలో, ఆ లాజిక్ ప్రకారము మనము టార్గెట్స్ పెట్టుకుంటాము. ఇంకా చూడండి, మీరు కామెంట్ అడిగారు కదా ఎలా ఐడెంటిఫై చేయాలని. సింపుల్ సార్, ఫ్లాగ్ 2 ఫార్మ్ అవుతున్నప్పుడే మనకి అది ట్రేడ్ యాక్టివేట్ చేసుకోవడానికి మనం రెడీగా ఉండాలి. ఆ ఫ్లాగ్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో తర్వాత మనము టార్గెట్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. మీరు ఒకసారి కొంచెం నార్మల్‌గా కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉంటే మీకు ఇంకొంచెం కాన్ఫిడెంట్‌గా అర్థమవ్వడానికి ఛాన్స్ ఉంది సార్. ఇది ఇంకా అంటే బ్యాంక్ నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో ఏంటంటే మార్కెట్ సెల్లింగ్ సైడ్ ఉంది. ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్. ఇక్కడ నిఫ్టీలో ఆపోజిట్‌లో ఉంది. ఒకప్పుడు బ్యాంక్ నిఫ్టీ 2 ప్యారలల్‌గా వెళ్ళేవి. ఇప్పుడేంటి, ఫిన్ నిఫ్టీ వచ్చిన తర్వాత ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ విడిపోయి ఆ 2 కలిసిపోయాయి. ఫిన్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ 2 కలిసిపోయి ఆ 2 ఒక డైరెక్షన్‌లో వెళ్తుంటే నిఫ్టీ కొంచెం ఆపోజిట్‌గా ట్రేడ్ అవ్వడానికి ట్రేడ్ అవుతూ ఉంది. జస్ట్ ఇప్పుడు మన నిఫ్టీ మండే మార్కెట్ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఈ ల ఈ లెవెల్ ఉంది కదా, ఈ రేంజ్ పైకి బ్రేక్ అయితే సింపుల్ 15 మినిట్స్ క్యాండిల్ రేంజ్ పైకి బ్రేక్ అయితే మన ట్రేడ్ సి సైడ్ సింపుల్‌గా ఈజీగా యాక్టివేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం టార్గెట్స్ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే 22,677 మన టార్గెట్ అవుతుంది. మనకి బ్యాంక్ నిఫ్టీ సెల్లింగ్‌లో ఉంది కాబట్టి ఆ సెల్లింగ్ ఎఫెక్ట్ మేబీ నిఫ్టీలో కూడా పడవచ్చు. ఒకవేళ మార్కెట్ కిందకి వెళ్తూ ఉంటే, ఒకవేళ హ్యూజ్ గ్యాప్ డౌన్ అయితే మన యాజ్ యూజువల్‌గా పీడీఎల్ స్ట్రాటజీ ఉంది కదా, స్ట్రాటజీ అప్లై చేస్తాము. హ్యూజ్ గ్యాప్ అప్ అయితే అక్కడ మనము రేపు చూద్దాము ఎలా అవుతుంది. మన టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. అక్కడ నేను మీకు ఏమైనా ఇంపార్టెంట్ లెవెల్స్ ట్రేడ్ చేయనివి నాకు పాసిబుల్ ఉన్నప్పుడు మీకు అక్కడ అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. మన టెలిగ్రామ్‌లో కూడా జాయిన్ అవ్వండి. సింపుల్ ఈ రేంజ్‌ని బ్రేక్ చేసి పైకెళ్తే మనం సీఈ తీసుకుంటాము. కిందకి బ్రేక్ చేస్తే మనకి నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ కిందకి బ్రేక్ చేస్తే ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఒక మనకి రేంజ్ క్రియేట్ అయింది. చూడండి, మనకి సరిగ్గా సారీ ఈ రేంజ్ ఉంది కదా, ఈ రేంజ్ క్రియేట్ చేసి మార్కెట్ కిందకెళ్ళి మళ్ళీ పైకెళ్ళింది. ఈ రేంజ్ ఎప్పుడైతే ఇక్కడ ఫామ్ అయ్యి బ్రేక్ అవుతుందో ఆ రేంజ్ ఇంపార్టెంట్ సపోర్ట్ లాగా లేదంటే రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అవుతుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినా కూడా మార్కెట్ సేమ్ ఆ రేంజ్ పైనే మనకి మళ్ళీ సపోర్ట్ తీసుకొని ఇక్కడ చూడండి ఈ మార్కెట్ ఇక్కడ ఈ లెవెల్ చూడండి, ఆ రేంజ్‌ని సపోర్ట్ తీసుకొని మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళడం జరిగింది. అలా ఒకవేళ మార్కెట్ ఇప్పుడు ఇప్పుడు లైవ్‌లో ఉన్న ప్యాటర్న్ ఉంది కదా, ఈ ప్యాటర్న్‌లో మార్కెట్ కిందకి బ్రేక్ అయినా దానికి వెంటనే సపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి కిందకి బ్రేక్ అయ్యి ఒకవేళ మనం పీఈ సైడ్ అంత నేను ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మార్కెట్ పైకి వెళ్తేనే ఆ రేంజ్ బ్రేక్ చేసుకొని పైకి వెళ్తేనే మనము అగ్రెసివ్‌గా సి సైడ్ వెళ్తాము. లేదంటే మనము మార్కెట్‌ని వదిలేయడం బెస్ట్. 1, 2 రోజులు ట్రేడ్ చేయకపోయినా పర్లేదు. మనం రోజు ట్రేడ్ చేసి లాస్‌లు క్యారీ చేయడం కంటే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మంచి ట్రేడ్స్ తీసుకొని ఒక మంచి ప్రాఫిట్ అంటే ఇంకా ఒక రోజులోనే 30, 40, 50% అంత ఎక్స్‌పెక్ట్ చేయకుండా ఒక డీసెంట్ ప్రాఫిట్‌ని తీసుకుంటే అది మనకి చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. దట్స్ ఇట్ అండి. ఇంకేమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు అంటే లైవ్‌లో తెలిసినట్లయితే నేను టెలిగ్రామ్‌లో మీకు అప్డేట్ చేయడానికి ఛాన్స్ ఉంది కాబట్టి అక్కడ మీరు జాయిన్ అయితే మనం అక్కడ లైవ్‌లో డిస్కస్ చేయడానికి పాసిబుల్ ఉంది. ఇంకా మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ వరకు వీడియోని ఎవరైనా చూస్తుంటే ఒక చిన్న కామెంట్ చేయండి. ఐ ఫీల్ హ్యాపీ. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.